బండి భగీరథ్ కేసులో బిగ్ అప్డేట్. పోలీసుల విచారణకి మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ అటెండ్ అవబోతున్నారా? బండి సంజయ్తో పాటు మాజీ జర్నలిస్ట్ సంగప్ప వీరిద్దరి స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది. బాధితురాలి తల్లి ప్రెస్ నెట్లో చాలా క్లియర్గా బండి సంజయ్ అలాగే సంగప్ప వీరిద్దరి గురించి ప్రస్తావించింది. బండి సంజయ్ని కలిశాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సంగప్ప ద్వారా బండి సంజయ్ని కలిస్తే ఏం జరిగిందనేది వివరంగా ఆమె ఒక ప్రెస్ రిలీజ్లో రాసింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి డీటెయిల్గా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఆ మైనర్ బాలిక వాళ్ళ తల్లి ఒక ప్రెస్ రిలీజ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. బండి సంజయ్ని మేము కలిశాము. సంగప్ప మొదటగా మా ఇంటికి వచ్చాడు. సంగప్ప మా ఇంటికి వచ్చిన తర్వాత మాతో మాట్లాడి మమ్మల్ని ఎగ్జాక్ట్లీ ఆ ఎల్లో కలర్లో మార్క్ చేసిన అది ఒక్కసారి చెప్తాను. ఆన్ 22 ఏప్రిల్ 2026, సో ఏప్రిల్ 22న ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని కలిశాడు. నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ మనుషులు, నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. అలాగే ఈ బండి భగీరథ్ ఇష్యూని నేను ముందుకు తీసుకెళ్తాను, నేను మీడియేట్ చేస్తాను అంటూ సంగప్ప మాట్లాడుకొచ్చాడు. దాని తర్వాత ఏప్రిల్ 23, 2026 బండి సంజయ్ కుమార్ హానరబుల్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ని మేము కలిశాము అంటూ ఆ బాధితురాలు తల్లి చెప్పింది. కలిసిన తర్వాత ఏం జరిగింది? కలిసిన తర్వాత సంగప్ప ద్వారా సంజయ్ని కలిస్తే బండి సంజయ్ తమని అవమానించడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగారంటూ బాధితురాలి తల్లి పేర్కొంది. కేసు దర్యాప్తుపై డీసీపీ రితిరాజు సెకండ్ టైం స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కి భగీరథ్ ఫోన్ని పంపించాము. బాధితురాలి తల్లిని ఇచ్చిన ఆధారాలు కూడా ఫోరెన్సిక్కి పంపించాము అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. సో బాధితురాలి తల్లి చాలా క్లియర్గా బండి సంజయ్ గురించి అలాగే జర్నలిస్ట్ సంగప్ప గురించి వీరిద్దరి గురించి మెన్షన్ చేశారు. మరి వారిద్దరిని ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ ముందుగా మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వీళ్ళ గురించి ప్రస్తావించాడు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు, ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతారు. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు, ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతారు. రైట్, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మరి వీళ్ళ పేర్లే తీస్తున్నాడు. A1, A2, A3 మొత్తంగా బండి భగీరథ్, బండి సంజయ్ అలాగే సంగప్ప. నాలుగో వ్యక్తి పేరు కూడా చేర్చాలి అంటే నిర్మల్లో కేసు పెట్టిన సీతారాం అనే మరొక వ్యక్తి పేరు. సో మొత్తంగా ఈ ముగ్గురు పేర్లే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చెప్పుకొస్తున్నారు. దీని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ఎలా చూడాలి A1, A2, A3 అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టుగానే మరి బాధితురాలు తల్లి కూడా ఆ లెటర్లో మెన్షన్ చేసింది, చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఆ లెటర్లో మేము ఏ రోజు ఏప్రిల్ 22న సంగప్ప మా ఇంటికి వచ్చాడు, ఏప్రిల్ 23న మేము బండి సంజయ్ని కలవడానికి వెళ్ళాము. దాని తర్వాత ఆయన నుంచి మేము కొంత హ్యుమానిటీని ఎక్స్పెక్ట్ చేశాము, కొంత రీఅష్యూరెన్స్ని ఎక్స్పెక్ట్ చేశాము అంటూ ఆమె రాసుకొచ్చింది. సో బండి సంజయ్ని కానీ సంగప్పని కానీ విచారణ కోసం పిలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కళ్యాణ్, మనం ఈ కేసు విషయంలో మనం గమనిస్తే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి బండి భగీరథ్ కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, తర్వాత
బాధితురాలు తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్న విషయానికి మనం కనుక వస్తే ఖచ్చితంగా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారని చెప్పన్న వ్యక్తుల మీద ఖచ్చితంగా విచారణ జరగడం అనేది లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగం అది. సో ఇప్పుడు మీరు ప్రవీణ్ గారు చెప్పినట్టు A1, A2, A3 అనే విషయం మీద దాన్ని అనౌన్స్ చేయాల్సింది పోలీసులే కాబట్టి మరి ఆ విషయం మీద పోలీసులు విచారణ వాట్ నెక్స్ట్ అంటే ఈరోజు ఏం జరగబోతున్న దాని మీద మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా దీంట్లో ఈ కేసు విషయంలో నెక్స్ట్ బండి సంజయ్ గారిని కూడా విచారించే అవకాశం ఉంది. అలాగనే ఈ విషయంలో బండి సంజయ్ గారి దగ్గరికి సంగప్ప అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని తీసుకెళ్లారు. తర్వాత వీళ్ళిద్దరిని ఆ క్రమంలో ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు, దూషించాడని చెప్పిస్తున్న విషయాన్ని కూడా బాధితురాలి మదర్ ఏమైతే ఉందో ఆమె ఫిర్యాదు పేర్కొంది. కాబట్టి ఖచ్చితంగా జరిగిన విషయాలన్నింటి మీద విచారణ జరిపి ఆ విషయాలను రూఢి చేసుకోవాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఉంది. ఆ నేపథ్యంలోనే బండి సంజయ్ ను అలాగనే దీంట్లో సంగప్ప గారిని కూడా విచారణ చేసి ఆ స్టేట్మెంట్ లో ఏమైతే ఉందో అంటే బాధితురాలు తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏమైతే ఉందో అవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్, తర్వాత జరిగిన పరిణామాలు ఆమె చెప్పిన వర్షను తర్వాత వీళ్ళు చెప్తున్న వర్షను ఏమైనా వేరియేషన్ ఏమైనా ఉందా లేకపోతే వేరే వర్షన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత దీనికి తగ్గట్టు ఒకవేళ వేరియేషన్స్ ఉంటే నెక్స్ట్ స్టెప్ అంటే ఏ రకంగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఏ రకంగా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, దీనిలో కారకులు ఎవరు, ఇన్వాల్వ్మెంట్ ఎవరు దాని మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తాం. ఖచ్చితంగా పోలీస్ ప్రొసీడింగ్స్ ప్రకారం అయితే మాత్రం బండి సంజయ్ గారిని అలాగే మరోవైపున సీనియర్ సంగప్ప గారిని కూడా విచారణ చేస్తారన్న సమాచారం అయితే మనకుంది. సో దీనికి సంబంధించి బండి సంజయ్ తను అవమానించాడు, బెదిరింపులు దిగాడని చెప్పి అన్న విషయం పేర్కొంది కాబట్టి ఆ దిశగా నిజంగానే బెదిరించారా, తర్వాత బెదిరింపులు పాల్పడ్డారన్న విషయం మీద ఖచ్చితంగా విచారణ చేస్తారు. ఇదే కాకుండా కేసు దర్యాప్తు మీద డీసీపీ రితురాజ్ ఐపీఎస్ మహిళా అధికారిని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి ఈ సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. అలాగనే ఈరోజు సమాచారం వస్తా ఉంది. జనరల్ గా చూస్తే ఈ 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కనుక బండి భగీరథని కనుక విచారిస్తే దీంట్లో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొన్న సమయం లేదు, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన విచారించడానికి తర్వాత 24 గంటలు రిమాండ్ చేయాలి. తర్వాత ఇమీడియట్ గా అరెస్ట్ అయిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఇమీడియట్ గా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి నైటే ఆయన్ను తరలించడం జరిగింది, జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. సో ఫర్దర్ గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ రావాలి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన వివరాలు ఏమైతే ఉన్నాయండి, బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది, ఐపీఎస్ ఆఫీసర్ గారికి 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ 2 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో తర్వాత వాళ్ళ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు పూర్తి చేసడానికి కూడా ఎవరైతే బండి భగీరథను పోలీస్ కస్టడీ తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే ఎక్కడెక్కడ ఎలా పాల్గొన్నారు, తర్వాత ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతోటి ఎన్నిసార్లు వెళ్ళారు, ఏ సమయంలో దాని మీద బండి భగీరథని ప్రత్యక్షంగా ఆయా పుస్తకాలు తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ విచారణలో భాగంగా ఈ సంగప్పను అలాగనే బండి సంజయ్ గారిని విచారించడమే కాకుండా ఈ రోజు మరి కోర్టులో పిటిషన్ 10 రోజులు కస్టడీ కావాలని మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుందో ఆ కస్టడీలో భాగంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరోవైపున కళ్యాణ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోస్ యాక్చువల్ గా మనం గతంలో చెప్పుకుంటూ ఉన్నాం, ఎవరైనా సరే పోక్సో కేసుకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన పేర్లు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు, అది కూడా చాలా తీవ్రమైన నేరం. సో అలాంటి విషయంలో కూడా కొంతమంది కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కొన్ని బీజేపీ గ్రూపుల్లో కూడా ఈ అమ్మాయి గురించి కామెంట్ చేసిన విషయాలు కూడా బయటకు వచ్చినాయి. సో ఎవరు తీసుకొచ్చారు, తర్వాత దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు ఫోటోలు దిగితే మన దగ్గరే ఉంటాయి, కానీ మూడో వ్యక్తులు అంటే మన ఇద్దరు ఎవరో ఒకలా ఫోటోలు సీరియస్ ఉంటాయి. సో స్నేహితులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని కూడా ఎప్పటికీ కొంత సమాచారం ఉంది. ఐపీ అడ్రస్లు, లొకేషన్ ట్రాకింగ్ అన్ని కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా గ్రూపులు, తర్వాత వాళ్ళ స్నేహితు ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా వివరాలు సేకరించడం తెలుస్తోంది. ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసులు, మరోవైపున లా అండ్ ఆర్డర్ పోలీసు, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చాలా తీవ్రంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మరి అంటే దీంట్లో 2 విషయాలు కలిగారు. ఇప్పుడు సంగప్పని కానీ తర్వాత దీంట్లో బండి సంజయ్ గారిని విచారణ చేసేటప్పుడు మరి కస్టడీ అంటే బండి భగీరథని కస్టడీ తీసుకున్న విచారణ చేస్తారా, లేకపోతే ముందుగానే విచారణ చేసి తర్వాత అవసరమైతే బండి సంజయ్ ను వాళ్ళ ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి ఎదురు కూర్చోబెట్టి విచారణ చేస్తారా, తర్వాత స్నేహితులు అంటే ఈ ఫోటోలు ఎలా వచ్చాయి, ఎవరు బయట తీసుకొచ్చారు, ఈ ఇంటెన్షన్ లా ఎందుకు అప్పుడు డీటెయిల్ చేసే ప్రయత్నం చేశారు, దీంట్లో కొత్తపూర్తి వ్యవహారం ఏమైనా ఉందా అన్న వ్యాఖ్యలు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా స్నేహితుల సమక్షంలో
ఏదైనా కూడా లీగల్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ ఆలోచన ఏ రకంగా ఉంది, ఏదైనా కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు పవన్ కళ్యాణ్. ఒక్కసారి మీరు అలానే లైన్లో ఉండండి. ఒకసారి కేటీఆర్ బండి సంజయ్ని బండి భగీరథ్ ఇష్యూని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు కేటీఆర్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు ఆడుతున్నది, కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అడుగుతా ఉన్న ప్రధానమంత్రి గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ అంటున్నారు, కేవలం పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది, కానీ మొత్తానికి ఇవాళ రైట్. కేసీఆర్ చాలా క్లియర్గా ఒక రకంగా ఆధారాలని కూడా ఆ బాధితురాలు తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం బాధితురాలని అలాగే మైనర్ వాళ్ళ తల్లి వీరందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు, కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ని ఆ పదవి నుంచి తొలగించాలి అంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు కేటీఆర్ చేస్తున్న స్టేట్మెంట్స్, మరో పక్కన ఇవాళ ఉదయం మరొక సెక్షన్ని కూడా యాడ్ చేశారు. అలాగా మరి సంగప్ప కానీ బండి సంజయ్ పేర్లు కూడా ఏమైనా మెన్షన్ చేసే అవకాశం ఉందా? విచారణకు పిలుస్తారా లేదా అన్న దానిపై ఖచ్చితంగా ఇటు మైనర్ తల్లి స్టేట్మెంట్ ప్రకారం పిలిచే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ దాంట్లో మరి ఈ విషయాన్ని కూడా కొంచెం జాప్యం జరిగేలాగా కానీ లేకపోతే నీరుగార్చేలాగా ప్రయత్నం చేశారన్న ఉద్దేశంతో సంగప్పని కానీ మిగతా ఇంకెవరినైనా పేర్లను కూడా ఈ కేసులో జతపరిచే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కళ్యాణ్, మనం ఈ కేసు గురించి ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం మాత్రం అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని మీద ఆరోపణలు రావడం, ఆరోపణ ఎవిడెన్స్ సేకరించడం, తర్వాత 1-2 సార్లు బాధితురాలి విచారణ చేసిన తర్వాత సెక్షన్లు కూడా ఆల్టర్నేట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అతను జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నాడు. కాబట్టి దీంట్లో అంటే ప్రధానంగా ఎప్పుడైనా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే నేరస్తుని విచారణ చేసి నేరస్తులకు సంబంధించిన వివరాలు సేకరించి అతను అరెస్ట్ రిమాండ్ చేయడం, తర్వాత నేరస్తులకు సహకరించిన వాళ్ళు ఎవరు, దీంట్లో భాగస్తులైన వాళ్ళు ఎవరు, అతన్ని ప్రొవోకేట్ చేసిన వాళ్ళు ఎవరు, తర్వాత ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అన్ని అంశాలను కూడా ప్రాథమికంగా తీసుకొని వాళ్ళను విచారిస్తారు. వాళ్ళ పేర్లు రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ లో భాగంగా వాళ్ళని విచారించి ఇప్పుడు ఎవరైతే బండి భగీరథకు బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేసింది ఎవరు, అతన్ని అటెన్షన్ డైవర్ట్ చేసింది ఎవరు, నిజంగానే బాధితురాలి తల్లి స్టేట్మెంట్ లో ఏమైతే సంగమ పేరు కావచ్చు, బండి సంజయ్ పేరు కావచ్చు, ఎవరి పేర్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలిపించి మరి ఈమె ఆరోపణలు చేస్తుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి, నిజమేనా? ఒక ఎగ్జాంపుల్ మనం అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది, తర్వాత ప్రవీణ్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, మదర్ తో మాట్లాడినప్పుడు రకరకాలమైన ఇబ్బందికరమైన కామెంట్స్ చేశారు. నువ్వేమైనా చేసుకో, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయికి చెప్పిన కొన్ని అంటే మనం మాటలు మాట్లాడకూడదు. సో అలాంటి విషయాలను కూడా మన ప్రవీణ్ గారు ఆయన మీడియా ముందు విషయాలను బయటపడుతుందని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. ఏదైనప్పుడు కూడా మనం ఆ విషయాలు బయటపడకపోయినా అంటే ఇలాంటి అంశాల మీద నిజంగానే బండి సంజయ్ మీతో మాట్లాడారా, ఏ పరిస్థితుల్లో మాట్లాడారు, మాట్లాడినప్పుడు ఎవరెవరు ఉన్నారు, మిమ్మల్ని బండి సంజయ్ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు, మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారా, లేకపోతే మీరే
మాట్లాడదాము, ఇంత జరిగింది కాబట్టి ఏం చేద్దామని చెప్పని ఆయనతో పెద్ద మనిషిగా ఉన్నాడు, తర్వాత హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఆయన బీజేపీలో ఒక కీలకమైన లీడర్ కాబట్టి మాట్లాడానికి వెళ్ళారు. ఆ తర్వాత వెళ్ళటానికి మీరు స్వచ్ఛందంగా వెళ్ళారా, బలవంతంగా వెళ్ళారా, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎన్ని రకాలైన అంశాలు ఇంక్లూడ్ అయింది, అన్ని అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరిని పిలిపించి అధికారం పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది. దాని తర్వాత ఒక బండి భగీరథను రిమాండ్ తీసుకున్న తర్వాత కూడా రిమాండ్ తీసుకొని ఈ లో ఏమైతే ఆరోపణలు వచ్చాయో, ఎవరైతే సహకరించారో అంటే తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా విచారించి మా ప్రభుత్వానికి వచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో డెఫినెట్ గా బండి సంజయ్ని, సంగప్పను, ఇంకెవరైతే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని కూడా విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంట్లో ఆయన బండి భగీరథను పోలీసు రిమాండ్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ బండి సంజయ్ను, తర్వాత మళ్ళీ అంటే సంగప్ప గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్న అందరినీ, తర్వాత స్నేహితులను కూడా అంటే దీంట్లో బండి భగీరథకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో స్నేహితుల ప్రొవకేషన్ అంత ఇంపార్టెంట్. మనకు విషయం చెప్పుకోవాలి కళ్యాణ్. దీంట్లో ఏమంటారంటే ఇక్కడ ఒక ఛాలెంజ్ తీసుకుని అమ్మాయిని పడేస్తాను చెప్పాను కూడా సోషల్ మీడియా వస్తుంది. ఇది మనం కన్ఫర్మేషన్ చేయట్లేదు, అది నిజమని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. వచ్చిన అంశాలను మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో మనం గమనిస్తే నిజంగానే ప్రొవోకేట్ చేశారు. అలాగే ప్రొవోకేట్ చేసింది ఎవరు, స్నేహితులు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఆ అమ్మాయిని స్టేజ్ రౌండ్ తీసుకున్న తర్వాత అమ్మాయితో పాటు దాదాపు 10 మంది వరకు వెళ్ళారు. కొన్ని చోట్ల ఆ 10 మందిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళెవరు, తర్వాత ఇతనికి ఇంకా చాలా మంది తోటి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో వేరే అమ్మాయిలు కూడా ఉందని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం చూసాం. హైకోర్టులో ఇంటరీమ్ బెయిల్ వేసిందంటే నాట్ అరెస్ట్ సందర్భంగా కోర్టులో పీపీ గారు చెప్పడం, ఈ అమ్మాయి ఒక్కతేనే కాదు చాలా మందిని కూడా ఇలాంటి చేశాడని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఎవరు, తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయని చెప్పిన విషయాన్ని కోర్టు ముందు చెప్పి తెలుస్తా ఉంది. సో వాళ్ళెవరు, నిజంగానే వాళ్ళని కూడా పిలిపి విచారించి ఒకవేళ వాళ్ళు కనుక దీంట్లో కేసు పెట్టడం ముందుకు వాళ్ళ సమక్షంలో కూడా బండి భగీరథ విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎదినప్పుడు కూడా ఇది చాలా కీలకమైన సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు చాలా టెక్నికల్ గా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. కళ్యాణ్. రైట్ ఇన్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బాధితురాలు తల్లి ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకొని మరి బండి సంజయ్, అలాగే బండి సంజయ్తో పాటు జర్నలిస్ట్ సంగప్ప వీరిద్దరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. బాధితురాలి తల్లి మాట్లాడిన మాటలు తను ఒక ప్రెస్ రిలీజ్లో క్లుప్తంగా ఆ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసింది. సంగప్ప బండి సంజయ్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్లారు ఏంటి అవన్నీ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఆన్ 22 April 2026 Mr. Sangappa visited our residence claiming to represent influential persons connected to the accused side. Accused side అంటే బండి భగీరథ తరఫున చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటే చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరినీ నేను రిప్రజెంట్ చేస్తున్నా అంటే వాళ్ళ తరఫున నేను వచ్చాను అంటూ సంగప్ప మైనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఏప్రిల్ 22న వెళ్ళాడు. దాని తర్వాత దేర్ ఆఫ్టర్ ఆన్ 23 April 2026 అంటే మరుసటి రోజే అంటే వెళ్ళి మాట్లాడాడు, నేను సెటిల్ చేస్తా అన్నాడు, లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకుందాము మీరు కూడా రావాలి అని మాట్లాడాడు. దాని తర్వాత మనం చూస్తే వి మెట్ April 23న నెక్స్ట్ లైన్ మనం థర్డ్ లైన్లో చూస్తే వి మెట్ శ్రీ బండి సంజయ్ కుమార్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హిస్ రెసిడెన్స్. బండి సంజయ్ ఇంటి దగ్గరే మేము ఏప్రిల్ 23న కలిసాము అంటూ చెప్తున్నారు. యాజ్ పేరెంట్స్ ఆఫ్ ఎ సఫరింగ్ చైల్డ్ వీ ఎంటర్డ్ ద మీటింగ్ హోపింగ్ ఫర్ రీఅష్యూరెన్స్. అంటే మా పాప అప్పటికే ఎంతగానో బాధపడుతుంది, 2 సార్లు తను అఘాయిత్యం చేసుకోవడానికి కూడా పాల్పడింది, కానీ తనని కాపాడుకున్నాము, కౌన్సిలింగ్ ఇచ్చుకున్నాము అంటూ తల్లి చెప్పుకొచ్చింది. అంత బాధలో ఉన్న మా పిల్లని తీసుకొని, మా పాపని తీసుకొని మేము ఆ ఇంట్లోకి ఎంతో ఆశలతో వెళ్ళాము, మాకు కొంత అభయహస్తం ఇస్తాడు, మాకు కొంత న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము ఆ ఇంట్లోకి వెళ్ళాము అని చెప్పుకొచ్చింది. దాని తర్వాత వి రిటర్న్డ్ హోమ్, కానీ ఇన్స్టెడ్ వి రిటర్న్డ్ హోమ్ విత్ ఫియర్ ఇన్ అవర్ హార్ట్స్. మేము ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తోని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మా పరిస్థితి ఏంటంటే మా గుండెలు బరువెక్కాయి, మా గుండెల నిండా భయం నింపేశారు, అక్కడ గుండెల నిండా భయం నింపేశారు అని చెప్పి ఆమె రాసుకొచ్చింది. అలాగే సర్టన్ స్టేట్మెంట్స్ అలెజ్డ్లీ మేడ్ రిగార్డింగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అంటే రాజకీయంగా వాళ్ళకున్న బలం గురించి మాకు చెప్పి, వాళ్ళకున్న బలము అలాగే సపోర్టర్స్ అంటే బలము బలగము, అలాగే కాన్సిక్వెన్సెస్ ఫర్ పీపుల్ హూ ట్రబుల్ ద ఫ్యామిలీ. కాన్సిక్వెన్సెస్ అంటే పర్యావసాలు,
మాకున్న బలమేంటి బలగమేంటి అని ముందుగా చెప్పారంట. దాని తర్వాత మా జోలికి వచ్చి మాతో పెట్టుకుంటే, మా ఫ్యామిలీతో పెట్టుకుంటే అంటే ఎవరి ఫ్యామిలీ ఇక్కడ? బండి సంజయ్ బండి ఫ్యామిలీతో పెట్టుకుంటే దాని పర్యవేశాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి మిమ్మల్ని చాలా డీప్లీ డిస్టర్బ్డ్ అండ్ ఇంటిమిడియేటెడ్ అస్. సో మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది అంటూ మొత్తానికైతే ఆ స్టేట్మెంట్స్ ఇలా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని వెనకకు పంపించారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు, మేము చాలా డిస్టర్బ్ అయిపోయామంటూ ఆ తల్లి మొత్తానికైతే మెన్షన్ చేసింది ఆ ప్రెస్ రిలీజ్లో. చాలా క్లియర్గా బండి సంజయ్ అలాగే సంగప్ప రోల్ ఏంటి, ముందు జరిగిన డిస్కషన్స్ అంతా ఏంటి, మేము న్యాయం జరుగుతుందని మేము వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఇది అంటూ ఆ మైనర్ తల్లి ఒక ప్రెస్ రిలీజ్లో మెన్షన్ చేసింది. మరి వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని బండి సంజయ్ని అలాగే సంగప్పని పిలుస్తారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి బండి సంజయ్ ఈ ఇష్యూకు తాను ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వీరే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం